రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అండ్ ఇప్పుడు కేఎస్ రవికుమార్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఇంటర్వ్యూ సమ్ మీటింగ్, బాలకృష్ణ సెట్స్లో ఎవరైనా నవ్వినా ఏం చేసినా లోపలికి పిలుచుకొని కొడతారు అని చెప్పేసి అన్నారు. ఇది నిజం అంటారా? నిజమే. చాలా మంది నాకు బాలకృష్ణ బాగా ఫ్రెండ్. మేము ఇద్దరు కలిసి ఒక సినిమా పనిచేసాం. నేను విశ్వనాథ్ గారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తున్నప్పుడు జననీ జన్మభూమి అని సినిమా, అప్పుడు కూడా మీరు ఇంకా పుట్టుంటారు, 1983లో, 83, 84 సాగర్ సంగమం తర్వాత జననీ సీఎం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు విశ్వనాథ్ గారిని అడిగారు, మా అబ్బాయితో కూడా సినిమా తీయండి సార్ అని. సర్లే అని ఇంకా ఆయన మాట రెస్పెక్ట్ చేయడంతో తీసాడు. యాక్చువల్గా అప్పటికి రామారావు గారికి విశ్వనాథ్ గారికి మనస్పర్ధలు ఉన్నాయి. రామారావు గారిని పెట్టి కూడా విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన టైంలో ఈయనకి బ్రాహ్మణ్ ఫీలింగ్, ఆయనకేమో నాన్ బ్రాహ్మణ్ కమ్మ ఫీలింగ్. అక్కడ అంతా బొట్లు గిట్లు కనపడతా, హే బ్రదర్ అంత బెల్ట్ కాలు కనపడతారా అన్నాడు. ఎప్పుడో చిన్ననాటి స్నేహితులు ఏదో సినిమాలో. దాని తర్వాత ఇంక సినిమా చేయని ఎంతోటని ఆయన హట్ అయ్యాడు. తర్వాత మళ్ళీ జననీ జన్మభూమి అప్పుడు పిలిచే సీఎం కదా మరి, మీలాంటి గొప్ప డైరెక్టర్లు మా చిరంజీవి బాలకృష్ణ కూడా చేయండి అని అంటే ఒక సినిమా చేశాడు. ఆ సినిమాకి నేను అక్కడ పనిచేయడంతో మీ ఎదురు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ప్లస్ బావూరు పక్కన తీశారు, చేనేత వస్త్రాలయం పద్మశాలి మీద శారీలా అల్లుకుంటారు కదా, ఆ క్యాస్ట్ మీద తీశాడు. అక్కడ ఆదివారపేటని రామచంద్రపురం పక్కన. ప్లస్ ఆయన ఫేవరెట్ లొకేషన్స్ అయ్యి విశ్వనాథ్ గారి శంకరాభరణం అవన్నీ తీసాం కదా, రాజుగారి బిల్డింగ్, ఇంకా అదంతా ఈస్ట్ గోదావరి అంతా కూడా ఆయన బాగా ఇష్టమైన. మేము అక్కడి నుంచి వచ్చినా కూడా మాకంటే ఆయనకే బాగా తెలుసు, ఇంక్లూడింగ్ ఈస్ట్ గోదావరిలో మా ఊర్లో కూడా సినిమాలు తీసేది చాలా బాగుంటుంది మా ఊరు అంతా అనమాట, పూల బొక్కలతో వాటితో. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆయన బాలకృష్ణ యొక్క తత్వం నాకు తెలుసు. అప్పటికే కుర్రోడు, ఎంత ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి సరదాగా ఉండేవాడు. రాను అతనికి ఇది ఎక్కువైపోయింది. దాన్ని ఏమంటారు, అతను ఒక సైకో. ఒక విధంగా చెప్పాలంటే ఎలా సైకో అంటే చెడ్డవాడు కాదు, సైకోలు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళకి ఆ ఉన్మాదం వచ్చేసి బ్యాడ్గా బిహేవ్ చేస్తారంతే. ఒక విధంగా చిన్నపిల్లవాడు మనసు ఉంటారు అని చెప్పేసి అందరినీ కొట్టేస్తూ ఊరుకుంటాడా. అతను ఇది ఒక ఇన్సిడెంట్ ఉంది, దాని తర్వాత బాగా మనసు విరిగిపోయింది అతని మీద. ఎవరెవరు పాపం ఈ సైజ్ కుర్రోళ్ళు ఎవరో ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ పాపం చాలా వాళ్ళ లేకుండా స్టారే లేడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోటోలు తీసుకుంటారట, సెల్ఫీలాగా ఏదో. ఆ ఫోటో తీసుకున్నప్పుడు వీడు తీసుకునేవాడు ఆడ భుజం మీద చేసాడు, వాడిని చెదగొడిచాడు. తప్పు కదా పాపం, ఎవడో లేనింటి అబ్బాయి ఎలా చేసాడు, కొట్టేశాడు అనమాట. అంటే ఎంతటి కుసంస్కారి అనేది ఆ తప్పు కదా అది. ఎవడో ఏం చేయాలి, ఆడు తిరిగి లాగి కొట్టాడు అనుకో, తిరిగి లాగి తర్వాత ఎంతమంది కొట్టి ఏం చేసినా కూడా తిరిగి లాక్కటి ఒకటి తంది అన్నట్టుగా ఏమవుతుందని చెప్పండి, పరుగు పోతుంది కదా. వాడు తన్నించుకున్నవాడు మాట ఊరుకున్నా మీరు ఊరుకోరు కదా, మొత్తం సోషల్ మీడియా వేసేస్తారు. అంచేత ఆ పరిస్థితి రానిచ్చుకోకూడదు. ఎందుకంటే మన యొక్క ఉన్మాదత్వం మనలో ఉంచుకోకూడదు. కానీ అలాగే ఒక కెమెరామెన్ కొట్టాడు చాలామందిని, దాన్ని ఎవడ ఆపలేక ఎందుకు ఆపితే తెలుస్తుంది అప్పుడు తప్పది. అలాగని చెప్పేసి పరమ క్రూరుడు కాదు అతను, మీకు అర్థమైనప్పుడు మీకు ఈజ్ నాట్ అ వెరీ క్రూయల్ పర్సన్, బట్ ఈజ్ ఇల్ మేనర్డ్ అనమాట. కొంతమంది గురించి ఇలా చెప్తుంటే కనీసం ఇవి చూసేది వాళ్ళు మారుతారు ప్రవర్తన. బికాజ్ పబ్లిక్లో వచ్చి పొలిటికల్గా నిలబెడుతూ నీ చేసినప్పుడు ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ అవుతాయి కదా. ఒక అభిమానాన్ని కొట్టడం ఏంటి, అతని యొక్క బిహేవియర్ ఇప్పుడు చూస్తారు కెమెరా పెడితేనే ప్రతిసారి జరుగుతూ ఉంటుంది, అంటూ ఉంటాడా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. డోంట్ కమ్ టు ద పబ్లిక్ వచ్చినప్పుడు మనవరం చెప్పడానికి, కానీ పబ్లిక్ వచ్చినప్పుడు నువ్వు కొంత ఆ డెకోరం మెయింటైన్ చేయాలి. సోషల్ డెకోరం హ్యాస్ టు బి మెయింటైన్డ్. అది మెయింటైన్ చేయలేని సంస్కారం నీలో లేనప్పుడు ఇటువంటివన్నీ బూమరాంగ్ అవుతాయి. సోషల్ మీడియా విల్ నాట్ కీప్ క్వైట్. సోషల్ మీడియా ట్రంప్నే ఊరుకోలేదు, అతను వదిలేసిన అమ్మాయిలు అందరూ బయటకు వచ్చారు, బట్ స్టిల్ ఈజ్ రీగెయినింగ్. అతను కరెక్ట్ చేసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ గెలుచుకుంటూ వస్తున్నాడు అతను ఈ ఏజ్లో. ఆ ఏజ్లో మనం బతకం ఈ 75+. సో అది మానవత్వం అంటే, ఛాలెంజింగ్ అంటే అలా ఛాలెంజింగ్గా ఇతను మార్చుకుని మళ్ళీ మంచిగా ఉంటే బాలకృష్ణ ఆల్సో ఇస్ గుడ్ పర్సన్. బట్ అతను పెద్ద నటోరియస్ మ్యాన్ కాదు.
బ్యాడ్కి నటోరియస్కి చాలా డిఫరెన్స్ ఉంది. నటోరియస్ అంటే క్రిమినల్ కాదు, ఈజ్ జస్ట్ ఎక్స్టెంపర్గా అదేనే ఈజ్ అ వెరీ బ్యాడ్ ఇన్ విమెన్స్ అఫేర్స్. ఈ మధ్య విన్నాం కూడా. ఇప్పుడు ఈ మధ్య నుంచి ఏ మధ్య నుంచో ఆ వ్యామోహం ఉన్న వాళ్ళు అంతే, ఏం చేయలేము కదా. ఉంటుంది, లేనోడు మగోడే కాదు, బట్ దానికి ఒక హద్దులు ఉండాలంటారు. చాలామంది బాలీవుడ్ యాక్ట్రెస్ లైక్ రాధిక ఆప్తే వాళ్ళందరూ కామెంట్ చేస్తారు. అన్నీ ఇది సీక్రెట్స్ ఏమి ఉండలేను, మీరు చూస్తాను నేను చూస్తాను, అందరూ చూస్తారు. ఆ అమ్మాయి డైరెక్ట్గా ఉంది, అవి అందరూ కూడా డైరెక్ట్ చెప్తున్నారు. అసలు ఇతను ఒక్కడు చేసిన పొరపాటుకి అసలు తెలుగు ఇండస్ట్రీయే చెప్తాను అమ్మాయి. హౌ కెన్ షీ సే దట్? అక్కడ నేను అపోజ్ చేస్తాను. ఏదో ఒకటితో నువ్వు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అందరిని ఎలాగలాగనుకుంటావు, నీకు నిజంగా అప్పుడు ఇష్టం లేనప్పుడు నువ్వే అప్పుడు రిటార్ట్ అవ్వాల్సింది. రెమ్యూనరేషన్ ముఖం మీద పాడేసి నీకు ఇచ్చింది బయటకు వెళ్ళి చెప్పవలసింది. ఆ దమ్ము లేనప్పుడు ఇంకెళ్ళి మాట్లాడకూడదు. ఎప్పుడో నన్ను ఎవడో చేశాడు, కొంతకాలం జరిగింది కదా అది, అవన్నీ బీటు జరిగింది కదా, అవన్నీ నేను నమ్మను యాక్చువల్గా. నీకు జరిగితే అప్పటికప్పుడే ఎదిరించు. టైంలు మారిపోయినాయి కదా, రాను టైం హ్యాస్ చేంజ్డ్. ఎవడెస్ట్ వచ్చి పడితే వాడు అమ్మాయిల మీద యాక్ట్ చేయడానికి ఆ రోజులు పోయినాయి ఇప్పుడు. దట్ ఈస్ వాట్ మై కామెంట్. అండ్ ఇప్పుడు చిన్మయి, అన్నపూర్ణమ్మ వీళ్ళిద్దరి మధ్యలో ఒక క్లాష్ ఏంటంటే స్వతంత్రం అని, ఫ్రీడమ్ ఎక్కువైపోయిందని అన్నపూర్ణమ్మ అంటే అసలు ఈ ఇండియాలో బతకడం వేస్ట్ అనేసి తను మాట్లాడింది. ఎలా అంటారు దీని గురించి కూడా చెప్పాను, మరి మళ్ళీ మీకు చెప్తాను. యాక్చువల్గా అన్నపూర్ణమ్మ నా సినిమాలో కూడా యాక్ట్ చేసింది, ఏదో సినిమాలో. తను ఏజ్ అయిపోయిన తర్వాత ఒక తల్లిగా, ఒక ఎల్డర్ పర్సన్గా, ఒక గ్రోనప్ లేడీగా, ఏంటమ్మా ఈ టైంలో మీకు పని ఏంటి, చెడ్డ జరుగుతా అని చెప్పి ఇలాంటి అమ్మాయిలు అనటంలో తప్పులేదు. 12 గంటలకు ఏంటి నీకు పని అంటారా? మన ఎట్లా మన అమ్మాయిలు అనరు. అదే తమ్ముడు వస్తుంటే వాడు ఏమనరు. అమ్మాయిని ఎందుకంటారా, అమ్మాయి అరటాకు లాంటిది కాబట్టి, ఇది అక్కడ పడినా అది వచ్చి ఈ అమ్మాయికి వేట జరుగుతుంది కాబట్టి. ఇది మన సంస్కృతిలోని గొప్పతనం. మన యొక్క దుస్థితి ఇంత పెద్ద కంట్రీలో అది 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 సాధ్యం కాదు. అందులో ఇప్పుడు పెరుగుతున్న ఈ లైఫ్ స్టైల్ మారిపోయింది. ఒక 20 సంవత్సరాలకు ముందులాగా ఇప్పుడు లేదు. పబ్స్ అని అదని, అబ్బాయిలు కూడా అబ్బాయిలాగా పాప సరదాగా తిరగాలని ఉంటుంది కదా. ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు కానీ అందరూ కూడా పబ్లు, పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి కూడా పబ్కి ఎలాగ వెళ్తే ఏముంటుందని అడుగుద్ది అమ్మాయిని, తీసుకెళ్తుంది. అడగడంలో తప్పులేదు, ఇందులో ఈ అమ్మాయిలో కుతంత్రం లేదు. చూడాలి ఏం చేస్తారు, ఆ బీర్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటారు. అవన్నీ మీకు ఉండకూడదని ఈ అమ్మాయి అంటాం. ఆ అబ్బాయి పేరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి నచ్చలేదు. ఏంటి, ఆ అమ్మాయి కొంచెం విమెన్స్ లిబరేషన్గా ఆలోచించే మోడర్న్ దిస్ సొసైటీ గర్ల్ అనుకుందాం. తను కూడా ఫెమినిస్ట్ మోస్ట్లీ ఫెమినిస్ట్ అండ్ ఆల్సో టాలెంటెడ్ గర్ల్. అమ్మాయి చాలా చాలా బాగుంటుంది తన వాయిస్, అదని సో నాలెడ్జబుల్. కానీ మనం ఇటువంటి ఎవరన్నా మాట్లాడుతుంటే వేలు పెట్టి చూపించి కరెక్ట్ చేసే ఫెమినిజం క్వాలిటీలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు తప్పు కాదు, సెన్స్ కంటెంట్ తప్పు కాదు, మాట్లాడే విధానం తప్పు. నీకు ఇష్టం కాబట్టి భారతదేశం తిట్టడం ఎందుకు? ఇఫ్ యూ డోంట్ లైక్ భారతదేశం, గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ అంటాను నేను. ఒక దాంట్లో చెప్పాను అదే మాట ఇప్పుడు ఆడతాను అనమాట. బయటికి వెళ్ళిపో. కొంతమంది ముస్లిమ్స్ భారతీయ జెండాని తగలబెడుతూ ఉన్న పోస్టులు చాలా చూసాం మనం, తొక్కుతున్నాం. వాళ్ళని షూట్ చేయాలంటాను నేను. షూట్ దేర్ అండ్ దేర్. వాళ్ళు మా జైలు పెట్టడం ఎందుకు, గోడక పక్కన పెట్టి షూట్ డ్యామ్, అది వాళ్ళ వీడియో తీసి పెట్టాలి. దిస్ ఇస్ వాట్ యూ గోయింగ్ టు గెట్ ఇట్ అని. ఓకే, ఎనీబడి యాంటీ ఇండియాగా ఉన్నవాడు షుడ్ రెస్పెక్ట్ ద ఇండియన్ ఫ్లాగ్, జై హింద్ అని అనాలి. సినిమా హాల్లో మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయమని నేను ఎంతో బతిమాలాను. వైఎస్ రాజశేఖర జనగణమన నేను ఆయన పబ్లిసిటీ చేశాను ఒక 3-4 years. జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు ఐ హావ్ డన్ పబ్లిసిటీ అండ్ బ్రాండింగ్. ఓకే, నాకు యాడ్విన్ ఫిల్మ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది. అప్పుడు చెప్పాను ఆయనకి, చేద్దాం అన్నాడు. ఇలా తర్వాత చేశారు. అది జనగణమన ఉన్నప్పుడు నేను నిలబడాలి, నేను నిలబడినాను పాప్కార్న్ తిన్నాడు లాగ్ కొట్టాలన్నమాట కదా. బేసిక్స్ ఇవి. అటువంటి తప్పు చేసింది తను. ఈ బ్లడీ ఇండియాలో అన్నీ ఇంతే అంటే సబ్స్టాండర్డ్గా ఉంటాయి, పెద్ద కంట్రీ ఇది. ఓవర్ నైట్లు చేంజ్ అయిపోదు కదా. అంచేత వెళ్ళటం తప్పు కాదు, నేను కూడా అంటున్నాను. వెళ్ళకూడదనేది కూడా తప్పు కాదు, ఇద్దరిది తప్పు కాదు. వెళ్ళకూడదనేది ఒక పెద్ద మదర్గా చెప్పింది, అంతేనా? మన ఇంట్లో మన మదర్ చెప్పరా, నీకేంటే పని,
నీకు చెప్తాను, నీ ఫ్రెండ్కి చెప్తారు, నువ్వు 1 గంట వరకు మా అమ్మాయితో ఉన్నావు, నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తావు అంటారా? అంటారు. మరి ఇక్కడ పడుకోండి అంటారు, అమ్మాయి కాబట్టి. అదే ఆడొస్తాడు ఈ అమ్మాయి తర్వాత కొడుకులు అని ఏమనరు, మగవాడు కాబట్టి. మెయిల్స్ చోవరిస్టిక్ ఇది ఉంటుంది, మెయిల్స్ డామినేటింగ్ సొసైటీలో ఉన్నాం మనం, ఎంత కాదనుకున్నా ఉన్నాం. దానికి ఆ అమ్మాయికి ఇష్టం లేదు, అది కరెక్టే. ఎంతకాలం ఇలాగ ఉంటారు, ఆ అమ్మాయి రావచ్చు, సిగరెట్ కాల్చుకోవచ్చు, ఇన్ని చేయొచ్చు, తాగొచ్చు, తందనాలు ఆడవచ్చు, ఓకే. తర్వాత ఏమైనా విపత్తు జరిగితే అక్కడ అర్ధపూర్ణమ కరెక్ట్. ఈ అమ్మాయి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అనేది కూడా ఈ అమ్మాయి కరెక్టే. బట్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. స్ప్రేసో కరాటియో మొత్తాన్ని తెలిసి అక్కడి నుంచి తప్పించుకోగల ఆ ఫిల్మీ స్టైల్కి ఉంటే కూడా లేదు. అదర్వైజ్ దెర్ విల్ నాట్ బి ఎనీ గ్యాంగ్ రేప్స్. సో ఇవన్నీ ఇద్దరు కరెక్టే, కానీ ఆ వాడిన భాష కరెక్ట్ కాదు. బ్లడీ ఇండియాలో ఉండలేదు, ఉండడం కర్మ అన్నట్టు గెట్ అవుట్, అది పొరపాటు. దట్ విల్ బి ఏ కేస్. అలా అనకూడదు. షుడ్ నాట్ క్రిటిసైజ్ యువర్ ఓన్ కంట్రీ. నో, ఇంకా ఆ లెవెల్కి మనం వెళ్ళలేదు. అమెరికాలో ఎన్ని చేయండి, దేశే వీ లవ్ అమెరికా. వాళ్ళు చేసినంత చెత్త పని మనం ఎవరు చెయ్యం కదా. బట్ స్టిల్ దేశే నో బడీ, వెరీ లెస్ పీపుల్ యూ హ్యావ్. ఈ మధ్యన యాంటీ క్రైస్ట్ అని వచ్చింది అక్కడ, క్రైస్ట్కి అగైనెస్ట్గా. వాళ్ళని ఇంకా ఎవడో ఏం చేయలేడు, వాళ్ళే కొత్తగా చంపేస్తారు, స్కూల్కి వెళ్ళి చంపేయడం ఇది చేస్తారు కదా. దెర్ ఆల్ యాంటీ క్రైస్ట్ పీపుల్ అనమాట. దే డోంట్ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ. యానిమల్స్, దెర్ ఆల్ యానిమల్స్ అనమాట. సో మనం ఇంకా అలా కాదు కదా. పవిత్ర భారతదేశంలో దెర్ ఈజ్ అ ట్రెడిషన్ స్టిల్. ద గొప్ప కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ సో మెనీ క్యాస్ట్ అండ్ క్రీడ్ అండ్ రిలీజన్స్ ఉన్న కంట్రీ మన కంట్రీ. అటువంటి చోట ఎన్నో జరుగుతూ ఉంటాయి. 140 crores పీపుల్ ఆర్ దేర్ హియర్. సో ఆ అమ్మాయిది కరెక్టే, ఈ అమ్మాయిది కరెక్టే. తప్పు మటుకు అన్నపూర్ణ సైడ్లో ఒక తప్పు లేదు. ఇంకా తప్పు ఈ అమ్మాయిలో ఎందుకు ఉందంటే, మీరు ఆ భాష వాడకూడదు, భారతదేశాన్ని తిట్టకూడదు, అది కేసు అవుతుంది. అమ్మాయి ఏదో సవరణ చేస్తూ ఒక వీడియో పెడితే తప్పితే, నేను బై మిస్టేక్ అలాగ అన్నానంటే తప్పితే, దట్ ఈస్ గోయింగ్ టు బి లాంగ్ రన్లో ఆ అమ్మాయి కెరీర్ దెబ్బతింటుంది. ఎవడన్నా ఉంటాడు, ఎవడు చెప్పగలడు? పిచ్చ కంట్రీ ప్రేమించే ఒక ఆర్ఎస్ఎస్ ఉంటాడు. ఈ బై డూ ఎనీథింగ్, డోంట్ డూ దట్. ఐఎమ్ టెలింగ్ ఓన్లీ ఫర్ చిన్మయి సేఫ్టీ గురించి చెప్తున్నాను. డోంట్ సే ఎనీథింగ్ టు ద కంట్రీ.